నేటి మంచి మాట ప్రేమగా సహకారంతో తోడుగా నీడగా జీవిద్దాం. ఒక్కొక్కరిది ఒక్కో విధమైన జీవితం. ఒక కుటుంబంలో సంతోషమైతే ఇంకొక కుటుంబంలో దుఃఖము, మరో కుటుంబంలో వేడుక. ఇది భగవంతుడు సమకూర్చిన ఒక్కొక్కరి జీవన గమనం. కానీ కావాలని ఒకరినొకరు హింసించుకొని జీవించే జీవితాలు ఈ లోకములో ఎన్నో ఉన్నాయి. ఎవరు కూడా ఎవరిని హింసించి హృదయాన్ని గాయపరచకండి. ఇష్టం లేకపోతే ఒకరినొకరు దూరంగా జీవించండి. అంతేగాని ఎవరిని ఎవ్వరూ కష్టపెట్టి కన్నీరు పెట్టించే పరిస్థితికి తేకండి, రానివ్వకండి. సాటివారిని బాధపెట్టి ప్రవర్తించే అర్హత, హక్కు ఈ సృష్టిలో భగవంతుడు ఎవ్వరికీ ఇవ్వలేదు. మన వారి సంతోషాలలో మన అనుకున్న వారికి మనము తోడు లేకపోయినా, వారు చేసుకునే వేడుకలలో మనం పాలు పంచుకోలేకపోయినా పర్వాలేదు. కానీ దుఃఖంతో నిండిపోయిన హృదయాలతో ఉన్న వారిని పరామర్శించండి, ఓదార్చండి, బాధ్యతగా పలకరించండి. ఎలా ఉన్నావు అని ప్రేమగా ఆదరణతో మాట్లాడండి. వారి బాధలో ధైర్యంగా ఉండుమని ధైర్యాన్ని మీ మాటలతో ఇవ్వగలగండి. జీవితం చాలా చిన్నది. అందులో జ్ఞాపకాలు సముద్రం. సముద్రంలో అంచనా వేయలేనన్ని జలచరాలు ఉన్నాయి. అవన్నీ కలిసికట్టుగా ఒకే సముద్రపు నీటి ఒడిలో జీవిస్తున్నాయి. మనము కూడా ఈ భువిపై జీవించే మానవులమంతా కలిసికట్టుగా ఒకరినొకరము పరామర్శించుకుంటూ, ఒకరినొకరము హింసించుకోకుండా, వాదించుకోకుండా, వేదనకు గురి చేయకుండా ప్రేమగా సహకారంతో తోడుగా నీడగా జీవించటానికి ప్రయత్నిద్దాం.